హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనే నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో వీడియోలో కనిపిస్తున్న ఈ బ్లౌజ్ని నేను పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్ చేశాను అనమాట. సో ఈ బ్లౌజ్కి నేను ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేసాను. సో ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మనం ఎప్పుడైనా బ్లౌజు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అలాగే మంచిగా డీటెయిలింగ్ అనేది ఇస్తూ కుడితే మనం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ కూడా అడగొచ్చు అనమాట కస్టమర్స్ని. సో నేను ఈ బ్లౌజ్కి ఇలా ఇంటర్లాక్ కూడా చేశాను. సో సైడ్ స్టిచ్చెస్ కూడా చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా వచ్చాయన్నమాట. అంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా వరకు బిగినర్స్కి ఇలా స్ట్రైట్గా అయితే రావు, కొంచెం క్రాస్గా వస్తాయన్నమాట. సో అలా క్రాస్గా రాకుండా ఉండాలంటే మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎప్పుడైనా మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే స్టిచ్చింగ్ ఫినిషింగ్ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఎప్పుడైనా బిగినర్స్ అయినట్లయితే కటింగ్లో మనం స్టార్టింగ్ నుంచే కటింగ్ అనేది కొంచెం నెమ్మదిగా స్లోగా టైం తీసుకొని కటింగ్ అనేది నేర్చుకోవాలి. సో స్టిచ్చింగ్ వచ్చేసి మనం కటింగ్ చేస్తే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. సో స్టిచ్చింగ్ వచ్చేసి మనకి ప్రాక్టీస్ చేయగా అయితే వస్తుంది. అలాగే కటింగ్ కూడా మనం మొదటి నుంచే కొంచెం నెమ్మదిగా స్లోగా అర్థం చేసుకుంటూ మనం కటింగ్ అనేది చేస్తే బ్లౌజు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసాను అనేది కూడా మీకు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడండి. సో నేను అట్లీస్ట్ డే బై డే అయినా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ముందుగా అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీగా అయితే మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట. సో ముందుగా అయితే ఈ బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ బ్లౌజ్ కటింగ్ కోసం 1 మీటర్ లైనింగ్ అలాగే 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట. సో తీసుకున్న తర్వాత ఇది వాష్ చేసి నేను ఐరన్ అయితే చేశాను. సో చేసిన తర్వాత ఇలా హ్యాండ్స్ కటింగ్ కోసం 4 ఫోల్డ్స్ లాగా అయితే వేస్తున్నాను అనమాట. సో నేను ముందే ఇలా 4 ఫోల్డింగ్ లాగా వేసి మార్కింగ్ అనేది చేశాను. కాకపోతే కొంచెం గ్యాప్ రావడం వల్ల రికార్డ్ బటన్ అనేది నొక్కి అనుకున్నాను అనమాట. సో అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇలా ఇది పైపింగ్ వేస్తున్నాను కాబట్టి కింద 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది చేసి హ్యాండ్ పొడవు అలాగే మనకి సైడ్స్కి కూడా ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో సో అలా మార్కింగ్ అయితే చేసేసాను. సో చేసిన తర్వాత ఇక్కడ పైన వచ్చేసి ఎల్ స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసాను అనమాట. సో గీసిన తర్వాత మళ్ళీ టేప్తో కొలుస్తున్నాను. మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే వచ్చింది. సో తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసి ఎలాంటి కర్వ్ స్కేల్ లేకుండానే నేను ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను మార్కింగ్ అనేది చేశాను. సో ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది మన ఇష్టం అనమాట. 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ పెట్టవచ్చు, 3 ఇంచెస్ పెట్టవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ నేను హ్యాండ్ లోత్ అనేది ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసి హ్యాండ్ లోత్ అనేది ఇచ్చాను అనమాట. సో ఈ హ్యాండ్ లోత్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను, మీకు చూపించాలి కాబట్టి జస్ట్ మార్కింగ్ అనేది చేశాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఒకవైపు హ్యాండ్స్ కట్ చేసాం కదా, సో కట్ చేసిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం అంటే మార్కింగ్ చేసుకోవాలి కదా. సో ఇలా 2 ఫోల్డ్స్ లాగా అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత మనకి లైనింగ్ వచ్చేసి ఎప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకున్నాను. సో తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది కస్టమర్ వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కంటే ఒక 1/2 ఇంచ్ పొడవు పెంచమన్నారనమాట. సో అందుకోసం నేను ఇక్కడ 2 లైన్స్ అయితే గీసాను అనమాట. సో మీరు అసలు కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. నా కస్టమర్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టమన్నారు పొడవు. సో అందుకోసం నేను 2 లైన్స్ అనేవి గీసాను అనమాట. సో తర్వాత ఇలా బ్యాక్ సైడ్ టక్స్ నుంచి పట్టుకొని పొడవు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ని 4 ఫోల్డ్స్ లాగా అయితే వేసుకొని ఇక్కడ కిందన ఇలా 4 ఫోల్డింగ్ అనేది వేసుకున్నాం కదా. సో కింద వైపున ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఒక మార్కింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఉంది కదా, ఇంకొక మార్కింగ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ టక్స్ కోసం 2 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత
నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. అంటే మళ్ళీ మనం ఎంత వచ్చిందో చూస్తున్నాను. 14.5 అయితే వచ్చింది పొడవు. సో వెడల్పు వచ్చేసి మనకి 11 ఇంచెస్ వచ్చిందనమాట. సో తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలా షోల్డర్ మెజర్మెంట్ కోసం ఇలా స్ట్రైట్గా అయితే నేను లైన్ అనేది గీసుకున్నాను. సో గీసుకున్న తర్వాత 5.5 ఇంచెస్ డైరెక్ట్ నేను ఇలా షోల్డర్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇది 30 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉన్న బ్లౌజ్ అనమాట, సైజ్ వచ్చేసి నడుము సైజు. సో అందుకోసం నేను డైరెక్ట్ 5.5 ఇంచెస్ షోల్డర్ పెట్టేసి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి అయితే పెట్టాను అనమాట. సో ఈ 6 ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి మ్యాచ్ అయిందా లేదా కూడా చూపిస్తాను. సో చూడండి జాగ్రత్తగా అయితే. సో తర్వాత వచ్చేసి మనకి ఈ బ్లౌజ్కున్న షోల్డర్ కంటే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారనమాట. సో అందుకోసం నేను ఇక్కడ 3.5 ఇంచెస్కి అయితే పెడుతున్నాను షోల్డర్. సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా 2 ఫోల్డింగ్స్ ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ నెక్ కోసం ఇలా నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి 9 ఇంచెస్ డీప్ ఉన్న బ్లౌజ్ అనమాట. సో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ కొలిచేసుకొని ఇలా అప్రాక్స్గా 2.5 ఇంచెస్ పెట్టేసి మనకి పైన ఎంత ఉందో కింద అంత పెట్టేసి నెక్ అనేది డ్రా చేస్తారు. అలా చేయడం వల్ల అందరికీ సెట్ అవ్వదు. మనకు ఒక్కొక్కసారి వెడల్పు అనేది తగ్గుతుంది అనమాట. 1-2 సార్లు చెక్ అయితే చేసుకోవాలి. సో నేను చూపిస్తాను చూడండి. సో ఇలా బ్లౌజ్ మనం కొలిచినప్పుడు చూసారు కదా కింద ఇక్కడ బయటకు వచ్చిందనమాట. సో అలా డైరెక్ట్ మార్కింగ్ అనేది చేసి కటింగ్ అనేది చేయొద్దు. మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి ఒకసారి చూసుకోవాలన్నమాట. సో ఇలా చూసుకొని కావాలంటే మనం లోపలికి ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేస్తే సరిపోతుంది. సో చూడండి నేను మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూపిస్తాను. సో మళ్ళీ ఇలా నెక్ని అయితే నేను మళ్ళీ రెండో మార్కింగ్ అనేది చేశాను కదా. సో అక్కడ నుంచి అయితే చూస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అయిపోయింది. సో ఇలా 1-2 సార్లు చెక్ చేస్తూ బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి. సో కొంచెం ఒక 1/2 ఇంచ్ తేడా అట్లా వచ్చినా కూడా మనకు కస్టమర్ అనేది కంప్లైంట్ చేస్తారనమాట. సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లనే మనకి కస్టమర్స్ రాకుండా 1-2 సార్లు ఇచ్చేసి మళ్ళీ రాకుండా వెళ్ళిపోతారనమాట. సో చూసారు కదా ఆర్మ్ హోల్ డౌన్ అనేది 6 ఇంచెస్ పెడితే నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. సో ఇలా మొత్తం మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. సో దాని మీద నుంచి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో కటింగ్ అనేది చేసుకున్నప్పుడు కూడా మనకి ఫ్రీ హ్యాండ్తో మనం కత్తెర అనేది పట్టుకొని కటింగ్ అనేది చేయాలి. సో ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఇలా మనం క్రాస్గా ఫ్రంట్ పార్ట్ కోసం అయితే వేయాలన్నమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్గా అయితే వేయాలి. మనకి పీస్ అనేది మిగిలిన పీస్లో ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకొని ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ని అయితే ముందుగా వేయాలి. వేసి ఇక్కడ కిందన వచ్చేసి నేను 2 ఇంచెస్కి అయితే ఇలా ఫోల్డింగ్ అనేది వేసి మనకు మెయిన్ టక్ ఉంటుంది కదా. సో అక్కడ వచ్చేసి నేను ఫోల్డింగ్ అనేది వేస్తానన్నమాట. మనం మెయిన్ టక్ ఎంతైతే పెట్టుకుంటామో సేమ్ అంతే మనం ఫోల్డింగ్ అనేది వేస్తే మనకు ఎగ్జాక్ట్గా అయితే షేప్ అనేది వస్తుంది. సో నేను ఒకసారి మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి. క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా మెయిన్ టక్ దగ్గర వచ్చేసి మనం ఇలా క్రాస్ మనం ఎంత పెడతామో 1 ఇంచు అలా పట్టుకొని ఫోల్డింగ్ అనేది చేస్తే మనకి కిందన షేప్ అనేది వస్తుంది అనమాట. సో అలా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ మార్కింగ్ అనేది చేసుకొని ఒక ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చేసి మనం వదిలేయాలన్నమాట. సో ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంతైతే ఉందో సో అలా ఇలా ఒకసారి చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ అనేది చేసుకున్నప్పుడు కూడా ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం సాగినట్టు పట్టుకోకుండా మనం ఫింగర్స్ అనేవి వాటికి మంచిగా పట్టుకొని ఇలా మార్కింగ్ అనేది చేయాలి. సో నాకు వచ్చేసి 6 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. సో 6 ఇంచెస్కి ఇలా పెట్టుకొని నేను మార్కింగ్ అయితే చేశాను. సో చేసిన తర్వాత ఇక్కడ సైడ్స్కి వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడైనా కింద వైపు 1 ఇంచు అలాగే మనకు చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇలా క్రాస్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చూస్తున్నాను చూడండి. సో ఇలా నాకు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది అనమాట. సో అందుకోసం నేను మళ్ళీ ఇలా కొంచెం పైకి అయితే నేను 1 ఇంచ్ మనకి
షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. ముందైతే స్క్వేర్ రౌండ్ లాగా ఇచ్చాను కదా, సో ఇప్పుడైతే 1 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసి నార్మల్ రౌండ్ లాగా ఇచ్చాను అనమాట. సో ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తే మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీజ్గా అలానే మనం పెట్టొచ్చు అనమాట, తేడా అనేది రాకుండా ఉంటుంది. సో తర్వాత నేను ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చూస్తున్నాను, అలాగే మనకి సైడ్స్ కూడా మ్యాచ్ అయిందా లేదా అనేది చూస్తున్నాను అన్నమాట. సేపట్టిని వదిలేసి సో ఇక్కడ అలా మార్కింగ్ అనేది చేశాను. సో ఇలా చేసిన తర్వాత మనం సేపట్టి అతికే సైడ్ అంటే ఉక్స్ కాజా పట్టి సైడ్ ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ కిందికి ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. సో తర్వాత చంక భాగంలో వచ్చేసి ఇలా 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. సో ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే మనం టక్స్ అనేవి పెట్టినప్పుడు 1/2 ఇంచ్ పైకి వెళ్తుంది కదా, సో అది మళ్ళీ ఈ 1/2 ఇంచ్ అనేది మనకి లోతు తీసింది పైకి వస్తుంది అనమాట. సో ఇలా చేసిన తర్వాత మార్కింగ్ మీద నుంచి కటింగ్ అనేది చేశాను. సో కటింగ్ వచ్చేసి నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను అనమాట. సో తర్వాత వచ్చేసి మనకి మిగిలిన ఫ్యాబ్రిక్లో వచ్చేసి సేపట్టి అనేది ఎక్కడ వెళ్తుందో చూసుకోవాలి. ఒకవైపు వచ్చేసి నేను 2.5 ఇంచెస్ అయితే పెట్టాను. సో ఇంకొక వైపు కూడా సేమ్ యాస్టీజ్ 2.5 ఉందన్నమాట. అంటే అందరికీ ఇలానే ఉండదు, వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉంటే సో అలా అయితే పెట్టేసేయాలన్నమాట. సో ఇలా సేపట్టి కటింగ్ కూడా అయిపోయింది. సో తర్వాత వచ్చేసి ఈ పీసెస్ అన్నీ సైడ్కి పెట్టేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేసుకుని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మిగతా పీస్ అంతా మొత్తం ఈ పీస్లో కట్ చేసిన ముక్కలను అడ్జస్ట్ చేస్తూ ఇలా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని ఈ మెయిన్ పీస్ కటింగ్ అనేది చేయాలన్నమాట. సో మీకు ఈ కటింగ్లో బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.